నేను శ్రీకాంత్. ఇరాన్ యుద్ధానికి ఇప్పట్లో ముగింపు ఉందా లేదా? ఇరాన్ అంతమే ట్రంప్ పంతమా అంటే అవును అన్న సమాధానమే కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఇరాన్ అగ్రనేతల్ని పూర్తిగా అంతం చేశామని ట్రంప్ అంటున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకే ఇరాన్ పైన యుద్ధానికి దిగామంటూ ఆయన చెప్పారు. మరోవైపు ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్లను పూర్తిగా ధ్వంసం చేశామంటూ కూడా మాట్లాడుతున్నారు. అమెరికా భద్రత కోసం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందన్నారు. 2-3 వారాల్లో ఇరాన్ పైన భీకర దాడులు చేయబోతున్నట్లు ట్రంప్ చెప్పారు. ట్రంప్ ప్రకటనతో ఇరాన్ వార్ ఇప్పట్లో ముగిసేలా లేదని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. మరోవైపు ట్రంప్ కామెంట్స్తో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు మొత్తం కూడా కుదేలవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. సో ఇట్లా నేపథ్యంలో ఎవరి పంతం ఎటు దారి తీయబోతోంది, ఎవరు అంతం కాబోతున్నారు? ఒక్కరే గెలవాలి. ఆ ఒక్కరు అమెరికా అయితే ఇరాన్ ఎలా వ్యూహాలతో ముందుకెళ్ళబోతోంది? హర్మూజ్ జలసంధి వైపు తెరిపించడానికి ట్రంప్ సైనికులతో ముందుకెళ్తున్నారు. మిగతా దేశాలు రమ్మన్నారు, మిగతా దేశాలు రావన్నాయి. మన నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇరాన్ పూర్తిగా మా ఆధీనంలోకి వచ్చింది. 2-3 వారాల్లో ఇరాన్ పైన భారీ దాడి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ సైన్యం మొత్తం మా అదుపులో ఉందని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతున్నారు. ఒకవేళ రాజీ పడకపోతే మళ్ళీ తిరిగి రాతి యుగానికి పంపిస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఏమీ లేకుండా చేస్తాం అన్న కామెంట్ ట్రంప్ నుంచి వినిపిస్తోంది. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. ఇరాన్ మాట వినకపోతే రాతి యుగానికి పంపిస్తాం అంటే పూర్తిగా భూస్థాపితం చేస్తాం, మళ్ళీ జీరో నుంచి మొదలు కావాలి, ఒక ఆదిమానవ కాలం నుంచి తినడానికి తిండి కూడా వెతుక్కునే పరిస్థితి తీసుకొస్తామన్నది ట్రంప్ మాటల్లో కనిపిస్తోంది. ఒక మేకపోతు గాంభీర్యం అనుకోవాలా? అండ్ మోరోవర్ ఈరోజు ట్రంప్ మాట్లాడినటువంటి 19 నిమిషాల మాటల్లో కూడా పెద్దగా కొత్త మాటలు, కొత్తదనం ఏం లేదు, పాత ముచ్చట్లే మళ్ళీ చెప్పుకుంటూ పోయారు. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ కామెంట్స్ని? ట్రంప్ మాటలు చూస్తే ఆ మధ్య ఒక నిపుణుడు ఏమన్నాడంటే, మొదటి ప్రపంచ యుద్ధం చూసినాం, రెండో ప్రపంచ యుద్ధం చూసినాం, మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో రాదో తెలియదు, కానీ 4వ ప్రపంచ యుద్ధంలో మాత్రం ఖచ్చితంగా రాళ్ళు రప్పలతో కొట్టుకుంటాం అని మాత్రం అన్నారు. అదే జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ ఒక్కడిని నేలమట్టం చేయలేడు కదా. ఇరాన్ నేలమట్టం చేస్తే చస్తూ వాళ్ళు కూడా అమెరికాని తీసుకెళ్తారు కదా. ఆత్మహత్యాలు సిద్ధపడి ఏది పడితే చేస్తారు. సిద్ధపడిన తర్వాత అణ్వాయుధాలు ఒకరు ముందు పెట్టిన తర్వాత అందరూ వాడతారు. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచంలో అణుశక్తి ఉన్న దేశాలు 12 పెరిగినాయి. రహస్యంగా ఉన్న దేశాలు ఇంకో 4-5 ఉంటాయి. కనుక ఒకరి మీద ఒకరు విడుచుకుంటే ఖచ్చితంగా అందరం నాశనం అయిపోతాం కదా. యుద్ధంలో అంత వినాశనం ఉంటుంది తప్ప ఉండదు. కురుక్షేత్ర యుద్ధం నుంచి చూస్తున్నాం. ఇప్పటికైతే రామరావణ యుద్ధంలో అది జరగలే. రామరావణ యుద్ధంలో వీరులు ఓడిపోతే తను మళ్ళీ పట్టాభిషేకుడు అయ్యాడు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. మహాప్రస్థానానికి వెళ్ళాల్సింది కురుక్షేత్ర యుద్ధం తర్వాత. అదే జరుగుతుంది. ధర్మరాజు ఒక్కడే బౌద్ధిత్వం స్వర్గానికి వెళ్ళి ఎవడు మిగిలే మొత్తం అంతా చూసినాం కదా. మన పాండవ కౌరవులలో ఎవడు మిగిలే. ఇది అంతే. ప్రపంచ దేశాలన్నీ కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక ఆదర్శంగా తీసుకోండి, అంటే ఆదర్శంగానే గుణపాఠంగా తీసుకోండి. అక్కడ ఏం జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒకటి. రెండవది, ట్రంప్ ముడ్డి లేని కడుముంతా అంటున్నాను. అంటే ఒక్కటి ప్రతిరోజు నిన్నటికి మొన్నటికి మాట మారి చూసింది కదా. సమస్య లేదు. ఇప్పటికీ 6వ తేదీ డెడ్ లైన్ ఉందా లేదా తేల్చి చెప్పలేకపోతున్నాడు. 6th ఏప్రిల్ డెడ్ లైన్. హర్మోజ్ జలసంధిని ఆలోపు తెరుస్తారా లేదా అంటే సహించను, క్షమించను అని ఇప్పటికీ 16 సార్లు అన్నాడు. కానీ మళ్ళీ క్షమిస్తాను, సహిస్తాను, హార్మోజ్ జలసంధిని మీరు ఆపగా మనకు తెరవకపోయినా నేను క్షమిస్తాను, యుద్ధం ఆపుతాను అంటాడు. అప్పటికప్పుడే నిన్న ద గ్రేట్ స్పీచ్ అని చెప్పి నిన్న కొందరు చాలా మంది హాజరయ్యారు. ఇది ఓవెల్ మీటింగ్ హాల్లో అమెరికాలో చాలా మంది ఈయన స్పీచ్ విందామని హాజరయ్యారు. నేను నాలాంటి వాడైతే పోకపోయాడు. మన భారతదేశంలో ఎవడు కూడా ఆయన మాట నమ్మడు కనుక మనం పోకపోయే వాళ్ళం అంటున్నాడు. కానీ ప్రముఖ చాలా మంది వచ్చారు. శ్రీకాంత్ చూసినాం మనం. అందులో ఏమంటుండంటే అసలు ద గ్రేట్ స్పీచ్ అని అమెరికా విదేశాంగ మంత్రి ప్రస్తావించాడు. నాకు అర్థం కాదు ఏం గ్రేట్ స్పీచ్. అన్ని పిండి మొక్కలు వేసాడు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దూకి కప్పగంతుల రాజకీయం తప్ప ఒకటి ఏం లేదు అంటున్నాడు. సరే, ఇక్కడ అటు నుంచి అటు దాడులు జరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ కామెంట్స్ తర్వాత రాతి యుగానికి పంపిస్తామన్నది చిన్న కామెంట్ ఏం కాదు. ఇరాన్ మొత్తం సర్వనాశనం చేస్తామని చెప్పినటువంటి కామెంట్. దీనిపైన ఇరాన్ కూడా రెస్పాండ్ అవుంది. అయితే ఇరాన్ మాట ఖచ్చితత్వం కనిపిస్తోంది, బట్ అమెరికా మాటల్లో ఆ ఖచ్చితత్వం కనిపిస్తలేదు. 18 ఐటీ కంపెనీలను టార్గెట్ చేసుకుంటాం, టెక్కీ కంపెనీలు, బిగ్ టెక్కీ కంపెనీలను అని ఆ కంపెనీల పేర్లు కూడా చెప్పారు. ఒక లేఖ విడుదల చేశారు.
దీన్ని పేల్చేస్తాం, ఎంప్లాయీస్ ఎవరు అందులోకి వెళ్ళకండి, ఏ క్షణమైనా పేలుతాయని చెప్పేసి. ఆ తర్వాత వచ్చినటువంటి కామెంట్ ఈరోజు ట్రంప్ ఏమంటాడు, మిమ్మల్ని రాతియుగానికి పంపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ కామెంట్ తర్వాత, రాతియుగం కామెంట్ తర్వాత ఇరాన్ మళ్ళీ గట్టిగా రెస్పాండ్ అయింది సార్. ఇరాన్ ఏమంటుందంటే అమెరికా ఇజ్రాయెల్ పైన భారీ దాడి చేస్తాం అని ఇరాన్ సైన్యం ఇప్పుడు గంట కింద వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఈ హెచ్చరికలు నడుస్తూనే ఉన్నాయి. బట్ ఇరాన్ సీరియస్నెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా. అంటే యుద్ధ వ్యూహాలు, యుద్ధం మొదలు పెట్టడానికి రెండు వేరు వేరు కారణాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ మొదలు పెట్టడానికి కారణం వేరు, తన భద్రతకు ముప్పు. ఇరాన్ శక్తివంతంగా ఉన్న రోజు తన భద్రతకు ముప్పు, తన దేశానికే ముప్పు. 49లో ఏర్పడిన ఇజ్రాయెల్ దేశం ఇక మళ్ళీ భూమి మీద లేకుండా అవుతుందని భయంతో ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది, వాళ్ళది వేరు. కానీ అమెరికాకి ఆ ప్రసక్తి లేదు కదా, ఆ ప్రస్తావన లేదు కదా. అనవసరంగా యుద్ధంలోకి జ్వరపడ్డది. వాళ్ళ వెనక్కి ఎట్లా తీసుకుందాం, బండ కింద చెయ్యి ఇరికింది, ఎట్లా తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అమెరికా. చూస్తున్నాం ఎట్లా ముగించాలి, ప్రారంభమైతే చేసినాం, ఎట్లా ముగించాలని ఆలోచన చేస్తుంది. అందుకని ఈ యుద్ధంలో యుద్ధ ప్రయోజనాలు వేరువేరుగా ఉన్నాయి ఇరాన్ కు, ఇజ్రాయెల్ కు, అమెరికాకు. అదొకటి. రెండోది ఏంటంటే మిత్రపక్షాలని మిత్రులంతా దూరం అవుతున్నారు. గిరీష్ మాటలు ఏమన్నారు బ్రిటన్ ప్రధానమంత్రి, ఆ యుద్ధం మాది కాదు, మేము పోము, అవసరమైతే రేపు అంతర్జాతీయ సదస్సు పెట్టబోతున్నాం, దానిలో హర్మోజ్ జలసంధిని తెరిపించడానికి మార్గాల గురించి అన్వేషిస్తామన్నారు, కానీ పోమంటారు. అట్లాగే మనకు పిరికి పంత చర్య, అసలు నాటకూటం అంతా పిరికి వాళ్ళ సమూహం అని దుర్మార్గంగా ఏది పడితే అది మాట్లాడారు. దాని గురించి సమాధానం ఇవ్వలేదు, పెద్దగా అవసరం లేదు, స్పందించాల్సిన అవసరం లేదు, పోమన్నారు. నాటకూటమి ఇప్పటి కూడా శక్తివంతంగానే ఉంది. నాటకూటమి చేయంగానే మేము యూరోపియన్ దేశాలు ఇంత గట్టిగా ఉండగలిగినాం, మీరెవరు మీ లెక్కలు అయిపోమన్నారు. అసలు ఈ హర్మూజ్ జలసంధి కోసం ట్రంప్ కంటే ఎక్కువ మిగతా దేశాలే ప్రయత్నాలు చేస్తున్నాయి. ట్రంపే దాంట్లో ఏ ప్రయత్నం చేస్తలేడు, ట్రంపే మొండిపోకడ పోతున్నారు. ఎందుకంటే 35 దేశాల సమావేశాన్ని బ్రిటన్ నిర్వహిస్తోంది సార్, కేవలం హర్మూజ్ జలసంధి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి. ఇందులో అమెరికా లేదు. అమెరికా 5 అడుగుతానండి. అవును, మనకు అమెరికా ఏమన్నదని, నాటో కూటమి దేశాల నుంచి నేను 5 జీరో, మీరు నేను పక్కన ఒక అంకె, నేను ఒక అంకె ఉంటేనే జీరోకి విలువ, మీకు జీరో పొమ్మన్నాడు. అమెరికా లేకపోతే మనకు నాటో కూటమి దేశాలు మొత్తం జీరో, అసలు మీకు ఏ శక్తి లేకపోమన్నాడు, తిరిగి పందలు అన్నాడు. కనుక ఇప్పుడు బ్రిటన్ వ్యూహాత్మకంగా అడుగు పెడుతుంది. ఎందుకంటే మీరు వేయకపోయినా మేము నిరూపిస్తాం, హర్మోజ్ జలసంధిని తెరవడానికి 35 దేశాలు, గల్ఫ్ దేశాలు ఉన్నాయి, ఇతర బయట దేశాలు ఉన్నాయి, చేస్తామంట. అందుకే ఆస్ట్రేలియా ప్రధాని కూడా ఈ మధ్య స్పందించారు. నిన్న సాయంత్రం ఇవాళ పొద్దున్న స్పందించారు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కూడా. ఆ యుద్ధంలో భాగస్వామ్యం లేదు, యుద్ధంలో మేము పోము, కానీ ప్రపంచ శాంతి కోరే క్రమంలో యుద్ధం ముగించాల్సిన బాధ్యత ఇరు దేశాల మధ్య ఉన్నది, శాంతిని కోరుకుంటున్నామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇది ప్రపంచ సమస్యగా మారింది శ్రీకాంత్. మీరు చూస్తే గల్ఫ్ యుద్ధం గల్ఫ్ కే పరిమితం కాదు కదా, మొత్తం ప్రపంచ సమస్యగా మారింది. ఆర్థికంగా మొత్తం కునారిల్లిపోతున్న దేశాలని కూడా ఈ దశలో మనము కేవలం అంటే మన ఓడలు మాత్రమే ఇప్పుడు వస్తుంది. రేపు 4వ తారీఖు నాడు మనకు ఇరాన్ నుంచి ఫస్ట్ టైం మనం చమురు తెప్పించుకుంటాం. అమెరికా ఆంక్షలు 2019 విధిస్తే 2019 నుంచి ఇరాన్ నుంచి డైరెక్ట్ గా ఇంతవరకు చమురు కొనలే మనం. అమెరికా ఆంక్షలు సడలించడం వల్ల ఫస్ట్ నౌక ఇరాన్ నుంచి వస్తుంది. అంటే జలసంధి నుంచి వచ్చిన నౌకలు వచ్చినాయి, అంటే కువైట్ నుంచి కానీ, యుఏఈ నుంచి కానీ, గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే నౌకలు వస్తున్నాయి. అది కాకుండా ఇరాన్ నుంచి రాలేదు. అవును, ఇరాన్ నుంచి రాలే, ఇరాన్ నుంచి ఇప్పుడు వస్తున్నాయి. ఈ దేశంలో ఏంటంటే పూర్తిగా మేకపోతు గాంభీర్యమైన వేరు, కానీ అలవోకగా ఇప్పుడన్న మాట ఇంకో గంట తర్వాత ఉండడం లేదు ట్రంప్కి. కానీ అప్పటి స్టేబుల్ గా ఉన్నది మాత్రం ఇరాన్. సమస్య స్టేబుల్ గా ఉంటుంది. ఆనాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా యుద్ధం మొదలై 34 రోజులు, 34 రోజుల నుంచి ఇరాన్ ఏది మాట్లాడుతుందో అది చేస్తుంది తప్ప అది ఏది మాట్లాడింది దాన్ని వెనక్కి తీసుకోవాలి ఇప్పటికి కూడా. ఇప్పుడు ఎప్పుడే మాట్లాడుతుంది, యుద్ధం మీరు మొదలు పెట్టారు మేము ముగిస్తామన్నది. ఇప్పటికి కూడా ఏమంటుందంటే మీరు ఆ 15 షరతులు ఏవైతున్నాయో వాటిని అంగీకరించవు, కానీ మేము పెట్టే షరతులు మీరు అంగీకరించి అంటుంది. అంగీకరించే షరతులు ఏంటి, మా జోలికి మీరు రావద్దు, అణ్వాయుధ ప్రసక్తి తీసుకురావద్దు, మా మీద దాడులు చేయొద్దు, ఇక ముందు మమ్మల్ని స్వేచ్ఛగా విడిచిపెట్టండి, హర్మోజ్ జలసంధి పూర్తిగా మాదే, మేము పార్లమెంట్ చట్టం చేసేసిన వాళ్ళు హర్మోజ్ జలసంధి మాదే అని చెప్పి నేషనలైజ్ చేసేసారు హర్మోజ్ జలసంధి, మా దేశం ఆధీనంలో ఉంటుందని చెప్పి. అంతకనే ఏం కావాలి? ఈ 3-4 పూర్తిగా అమెరికాకు వ్యతిరేకమైన చర్యలు. కనుక అమెరికా వీరాలు పడుతుంది, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, తప్పలేదు. ఇంకోటి ఏంటంటే యుద్ధం మాకు అవసరమా అని మిత్ర దేశాలే కాదు, చివరికి అమెరికా ప్రజలు కూడా అదే అంటారు, యుద్ధం మాకు ఏమవసరము, అనవసరంగా యుద్ధం ఎందుకు మొదలు పెట్టారు, యుద్ధం మొదలు పెట్టడానికి కారణాలు వెతికితే ఒక్కటి కూడా లేదు. మీరు యుద్ధం మొదలు పెట్టడానికి కారణం ఏదన్నా అంటే అప్పటికి ఇప్పుడు ఏం పరిస్థితులు మారినాయి. పోయిన 2025 జూన్లో 12 రోజులు యుద్ధం తర్వాత ఇరాన్ బంకర్ల మీద దాడి చేస్తే కనీసం అంటే ఆ బంకర్ ను
ఓ 10 మీటర్లు కూడా లోపలికి పోలేకపోయింది. చూసినా అక్కడనే ఉన్నారని, లేకుంటే అణుబాంబులు ఉన్నాయని, అంటే సార్ ఇందులో అణుశక్తి అక్కడ ఉందని చెప్పి. అన్నారు ఇప్పటికీ ఇరాన్ ఇంకా నమ్మశక్యం లేదు, ఎందుకంటే భూగర్భంలో అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టిన ఏమున్నాయన్నది కూడా ఇంకా తెలియదు. ప్రస్తుతానికైతే డ్రోన్లే ఉపయోగిస్తున్నది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, అమెరికా సొంత దేశంలోనే లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు అక్కడ ప్రజలు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ట్రంప్ ఏమంటున్నాడంటే ఇరాక్ 8 సంవత్సరాలు యుద్ధం చేసింది, వియత్నాం 19 సంవత్సరాలు యుద్ధం చేసింది, మనం ఇంకా 2 నెలలోనే ఉన్నాం, దీంట్లో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ప్రజలే చెప్తున్నాడు. చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోతోంది, ఆగమాగం ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. సో ఈ కామెంట్ ఎట్లా చూడాలి? అంటే లాంగ్ టర్మ్లో యుద్ధం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యిందా ట్రంప్? అంటే ఓటమిని తానే ఒప్పుకుంటుండు కదా. వియత్నాంతో చేసిన అమెరికా యుద్ధం చేసింది, కొత్త కాదు కదా. అట్లా అని చెప్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్ మాట ప్రస్తావించాలి ఆయన. ఎందుకంటే ఇరాక్ సద్దాం హుస్సేన్ చంపినాక కూడా, చంపేదాకా యుద్ధం చేసిండు వాడు, చూసాం 20 సంవత్సరాలు. ఇటుపక్క మనకు వియత్నాం యుద్ధం కూడా. ఆఫ్ఘనిస్తాన్ లో 20 సంవత్సరాలు ఉన్నారు కదా, ఏం సాధించి వచ్చారు? ఎక్కడికక్కడ చెత్త విడిచిపెట్టి, వాళ్ళ ఆయుధాలన్నీ అక్కడే, క్షిపణులు అన్ని విడిచిపెట్టి, పెద్ద పెద్ద ఫిరంగులు, యుద్ధ ట్యాంకర్లు అక్కడ విడిచిపెట్టి వచ్చింది కదా. అతను రష్యా భంగపడ్డది ఆఫ్ఘనిస్తాన్ తో, అమెరికా కూడా భంగపడ్డది. 2 దేశాలు, 1-2 కాదు. కనుక అతి పెద్దది అది. కనుక ఏ యుద్ధంలో ఇప్పటి వరకు అమెరికా గెలవలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా మీరు బాంబులు వేసి వెనక్కు పిరిగ్గా వచ్చేసింది తప్ప, ఆ తర్వాత విధ్వంసం జరుగుతుంది. అప్పటికి 1945 లో ఇంత అణుశక్తి మిగతా దేశాల దగ్గర లేదు, ఓన్లీ 2 దేశాల దగ్గరనే ఉంది. అప్పుడు చైనా కూడా తయారు కాలే, ఓన్లీ అమెరికా రష్యా దగ్గర మాత్రం అణు ఆయుధాలు ఉండేవాళ్ళు. ఆ రోజు మన అమెరికా పోయి హిరోషిమా నాగసాకి మీద వేసిన పరిస్థితులు కావి వాళ్ళు అంటున్నారు, అందరి దగ్గర ఉంది. అందుకనే ఒక అద్దాల గదిలో అందరం కూర్చున్నాం కనుక ఎవరు విసిరినా మొత్తం అద్దాలు పగిలిపోతాయి. మీరు ఇరాన్ శ్మశానంగా మారుస్తాం, మీరు పూర్తిగా మధ్య యుగాలకు తీసుకెళ్తామంటే అంతకంటే ఎక్కువ మొట్టమొదటి అమెరికా నష్టపోద్ది అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. కనుక ఈ 2 దేశాల్లో అమెరికా అధ్యక్షుడు ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. బట్ సార్ నెట్వర్క్ ని ఒక ప్రాక్సీ వార్ అంటారు కదా, సో ఆ రకంగా అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. సో అట్లాంటి టీమ్స్ ని, అట్లాంటి నెట్వర్క్ ఇరాన్ కు చాలా పెద్ద ఎత్తునే ఉందని చెప్పాలి. సో వాటిని, ఆ హిజ్బుల్లా లాంటి గ్రూప్లను కొంతవరకు ధ్వంసం చేసి కొంతమంది నాయకుల్ని చంపేసినా కానీ పూర్తిగా నెట్వర్క్ని అయితే ధ్వంసం చేసేటువంటి పరిస్థితుల్లో అమెరికా లేదు, అది కాదు కూడా. సో ఇది ఇక లాంగ్ టర్మ్ యుద్ధం అనుకోవాలి కదా. ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడే మనకు వాస్తవానికి వచ్చాడు. ఇంకో 4 వారాలు, 2 నెలలు, 3 నెలలు జరగవచ్చు అని మళ్ళీ ఆయనే అంటున్నాడు, వారంలో ముగిస్తాను. ఇంకోటి ఏంటంటే, భౌతిక దాడులకు, అంటే భూమి మీద యుద్ధం చేసేందుకు సైన్యాన్ని తయారు చేస్తున్నాను అమెరికా అధ్యక్షుడు చెప్తే ఇరాన్ ఎంత స్పందించింది అంటే, ప్రతిస్పందన మీరు కనుక మన ఏమంటారు నేల మీద యుద్ధం చేస్తే ఒక్కొక్కరిని మీ సైనికులు లక్షలాది మంది, వేలాది మంది, 30,000 మందిని వారు మోహరించిందట, ఏది ఇరాన్ మీద భౌతిక దాడి చేయడానికి డైరెక్ట్ గా. అటువంటిది వాళ్ళందరినీ కూడా షార్క్ చేపలకు, ఎర్ర సముద్రంలో షార్క్ చేపలకు పడేస్తామని మాట్లాడుతున్నారు. చూస్తున్నారు, ఒక కాలు తీసేస్తామన్నారు, రకరకాల అగ్రెసివ్ కామెంట్స్ ఉన్నాయి. చేశారు ఇరాన్ విదేశాంగ మంత్రి ఓ రకంగా మాట్లాడుతున్నాడు, అధ్యక్షుడు ఓ రకంగా మాట్లాడుతున్నాడు. అధ్యక్షుడేమో మాకు ముజ్తఫా ఖొమేని గురించి కూడా పేరు చెప్పకుండా మన ఇరాన్ కొత్త నాయకత్వం మాకు అనుకూలంగా స్పందిస్తుంది అని చెప్పి ట్రంప్ అంటాడు. ఇట ముజ్తఫా ఖొమేని ఏమంటున్నాడు, కేవలం రాయబార కార్యాలయం నుంచి మాకు సంప్రదింపులు తెచ్చినాయి, అంతకని ఏం లేదని వాళ్ళు అంటున్నారు. అసలు పాకిస్తాన్ మధ్యన ఆటలు అరటి పంట లాగా అయిపోయిందా? పాకిస్తాన్ పెద్దగా బ్రోకర్ పాత్ర నిర్వహిస్తానుకుంది కదా, దళారి పాత్ర. అందుకనే మన ప్రధానమంత్రి మోడీ ఏమన్నాడు, దళాలు కాదు మేము, పాకిస్తాన్ దళాని పాత్ర వేస్తుంది, మేము వహించమన్నాడు కదా. అందుకని ఇప్పుడు 4-5 దేశాలతో కలిపి, టర్కీ, పాకిస్తాన్ 2-3 దేశాలు కలిపి ఏదో శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేస్తాం, అటుపక్క ఇరాన్ ఒప్పిస్తాం అన్నారు కదా. ఇరాన్ కూడా ఇప్పుడు మండిపడుతుంది పాకిస్తాన్ మీద, పక్క దేశం మాకు పక్కనే ఉంటారు, మీరు ఇంత దుర్మార్గం చేస్తారని చెప్పి. కనుక ఇప్పుడు పాకిస్తాన్ పూర్తిగా పునాదులు పోయి అసలు పెట్రోల్, డీజిల్ లేకుండా మిల్లీ లీటర్లలో పోస్తున్నారు, లీటర్లలో కాదు మిల్లీ లీటర్లు పెట్రోల్ పోసుకోవాల్సి వస్తుంది, 1/2 లీటరా 1/4 లీటరా పోసే పరిస్థితి వస్తున్నాయి. కనుక ఈ యుద్ధం అయితే నా ఉద్దేశం ఇప్పుడు ఆడేటట్లేదు. ఆస్ట్రేలియా ప్రధాని మాటల్లో చూసుకుంటే శాంతి నెలకొల్పాలంటే మొట్టమొదటి అమెరికాలో లొంగిపోవాలి, అమెరికానే వెనుక తగ్గాలనే మాటలు కనపడుతున్నాయి. ఇలా కీర్ స్మార్టర్స్ కూడా మన బ్రిటన్ ప్రధానమంత్రి కూడా మాట్లాడేదాన్ని. బట్ అదే జరిగితే సార్, అదే జరిగితే ది గ్రేట్ అమెరికా చరిత్రలో చాలా డౌన్ ఫాల్ అయింది మాత్రం స్పష్టంగా ప్రపంచం ముందు తల ఉంచినట్టు అవుతుంది. సో నాకు తెలిసి అమెరికా అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు, ఎంతైనా కొట్లాడదాం అన్నట్టే ముందుకెళ్ళుద్దాం. మీరు అన్నట్టు ఇందాక వియత్నాం లాంటి సరిపోదు, మీరు అన్నారు నిధులు అయిపోతున్నాయి, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు అయిపోయింది, ప్రతిరోజు పరగడిపే మొదలైంది. సరిగ్గా 34 రోజు కల్లా పూర్తి కొనారిపోయింది. అప్పులు తీసుకురావాలంటే కూడా ఇప్పటికే
ట్రంప్ వచ్చిన తర్వాత అంతకుముందు అధ్యక్షుడు చేసిన దానికంటే ఎక్కువ చేశారట. ఇంకో మాట, అంతర్గతంగా ట్రంప్ ఇంకొక సమస్య ఎదుర్కొంటున్నాడు. నిన్ననే సుప్రీంకోర్టు ముందర స్వయంగా హాజరయ్యాడు ఆయన. నిన్ననే ఏది మనకు ఈ వీసాల దానిలో మన వీసాల విషయంలో అనేక ఆంక్షలు విధించారు కదా, దాని మీద ఫెడరల్ కోర్టులు అన్ని తీర్పులు ఇచ్చినాయి వ్యతిరేకంగా. లాస్ట్ టైం కూడా అనుకున్నాం. అవును, ప్రభుత్వం అప్పటికి పోయి నిన్న ఫస్ట్ టైం అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు కోర్టు ముందు అధికారంలో ఉండగా మొట్టమొదటిసారి హాజరు కావడం ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ఇంతవరకు అమెరికా అధ్యక్షుడు అధికారంలో ఉండగా, ఇప్పుడు గతంలో కిస్సింజర్ ని మనకు విదేశాంగ మంత్రులు కానీ, నిక్సన్ కానీ వాళ్ళందరూ పదవి పోయిన తర్వాత వాటర్ గేట్ కుంభకోణంలో కానీ ఇతరత్ర చాలా కుంభకోణాల్లో చాలా మంది మాజీ అధ్యక్షులు హాజరయ్యారు. కానీ అధికారంలో ఉన్న అధ్యక్షుడు కోర్టు ముందు హాజరై 2 గంటల పాటు దాని ప్రొసీడింగ్స్ పరిశీలించి ఇక్కడ అమెరికా ఇంటెన్షన్ ఏంటంటే సార్, ఆల్రెడీ లాస్ట్ ఇయరే దాడులు చేసింది, 3 అణ్వాయుధ కేంద్రాలపైన అప్పుడు దాడి చేసింది. బట్ అయినా భూగర్భంలో ఏదో ఉంది కావచ్చు అన్నదే అమెరికాకు ఉన్నటువంటి డౌట్. దానికోసం ఇప్పుడు అంటే ఆ ఎన్రిచ్డ్ యురేనియం ఏందో తెలుసుకుందాం అన్నటువంటి ఉద్దేశం, దాన్ని లేకుండా భూస్థాపితం చేయడం, దాన్ని మొత్తం నిర్వీర్యం చేయడం. అది తెలుసుకోవాలంటే అమెరికా ఇక గ్రౌండ్కి వెళ్ళాలి, అంటే ఒక భూతల యుద్ధం చేయాలి, సైనిక చర్యలు దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. సైనిక చర్యలకు దిగితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో ఆల్రెడీ ఇరాన్ చెప్పింది. సో సైనిక చర్య దిగేటువంటి పరిస్థితి లేదు. అమెరికా అంటే ఏదో అనుమానం అక్కడ యురేనియం ఉంది కావచ్చు అన్నటువంటి అనుమానంతో దిగితే అది ఖచ్చితంగా అమెరికాకి ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది కదా. సో మీదికి హర్మూజ్ ను వాడుతున్నారా లోపల ఇంటెన్షన్ పెట్టుకొని? ఖచ్చితంగా డాలర్ పెత్తనం కొనసాగాలంటే మొత్తం చమురు బావుల మీద, మొత్తం గల్ఫ్ దేశాల మీద పెత్తనం కావాలని కోరుకుంటుంది అమెరికా ప్రయోజనాలు అది. ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఏంటంటే ఇరాన్ దెబ్బతీయడం, మిగతా జోలికి పోకపోతే మిగతా వాళ్ళ జోలికి పోకపోవడం అంతే. మన ఇజ్రాయెల్ ప్రయోజనం ఏంటంటే ఇరాన్ దెబ్బతీయడమే. అందులో భాగంగా చమురు బావుల మీద కాదు, డీసాలిటేషన్ ప్లాంట్ల మీద ఎట్లా పడితే అట్లా దాడి చేద్దాం, వాళ్ళని మొత్తం నాశనం చేద్దామని ఇజ్రాయెల్ అనుకుంటుంది. వీళ్ళు అట్లా కాదు, పాలు పటువా 2 కాపాడుకోవాలి. అటు మనకు ఏదైతే చమురు బావులు నాశనం చేయొద్దు, కానీ ఇరాన్ స్వాధీనం చేసుకుందాం అనుకొని అమెరికా అనుకుంటుంది. అంటే అమెరికా డిఫెన్స్ ఆడుతుంది. ఎందుకంటే అక్కడ మొత్తం చమురు పోయిన తర్వాత అక్కడ శ్మశానం మీద రాజ్యం చేస్తారా? అందుకనే అమెరికా అధ్యక్షుడు ద్వంద్వ విధానం అన్నట్టు. ఒకటేమో ఇజ్రాయెల్ చమురు బావుల మీద దాడి చేస్తే చేయొద్దని హెచ్చరించింది. అసలు ఇజ్రాయెల్ అమెరికా మాట వింటుందంటే వింటలేదు కదా. చూడండి, లెబనాన్ మీద దాడి చేస్తుంది, ఇరాన్ మీద దాడి చేస్తుంది, నిన్న కాక మనం దాడి చేసింది. అంతకంటే ఎక్కువైందంటే ఇక టెక్ కంపెనీల మీద దాడి చేస్తామని లిస్టు ప్రకటించడమే కాదు, అమెజాన్ డేటా సెంటర్ మీద ఇప్పటికే ఇరాన్ బహ్రెయిన్ లో ఉన్న అమెరికా డేటా సెంటర్ మీద అమెజాన్ దాని మీద దాడి చేసింది కదా, చూసాం కదా మనం. సమస్య అంటే వరుసగా ఈ దాడి చేస్తే అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం పోతుంది, ట్రాన్స్పోర్టేషన్ పోతుంది. అంటే అమెరికాను ఈ ఆర్థికంగా నష్టం చేసే చర్యలు ఇవన్నీ కూడా వారి ఒకటి సైనిక స్థావరాల మీద దెబ్బతీయడం. ఏది గల్ఫ్ దేశాల్లో కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, యుఏఈ కానీ, గల్ఫ్ కానీ ఈ కంట్రీస్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను ధ్వంసం చేసే పని ఇరాన్ చేస్తుంది. అట్లానే ఇరాన్ మీద మాత్రం ఇప్పుడు అమెరికాకు ఒకటే శత్రువు, కానీ ఇరాన్ కి అట్లా కాదు, చుట్టూ అందరు శత్రువులే. వాళ్ళను పీడిస్తే, వాళ్ళ మీద దాడులు చేస్తే వాళ్ళే మనకు ఇక్కడికి వెళ్ళి అమెరికా అధ్యక్షుడు మొరబెట్టుకుంటారు కదా అని చెప్పి. అందుకనే ఇప్పుడు బయట చూపర్లో అంటే బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ వాళ్ళకు డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమున్నది, ఆర్థికంగా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది తప్ప డైరెక్ట్ గా బాంబు దాడులు ఇవన్నీ వాళ్ళ మీద జరుగుతలేవు కదా. కానీ గల్ఫ్ మొత్తం అంతా, మధ్య ఆసియా, పశ్చిమాసియా మొత్తం అంతా పెద్ద ఎత్తున ఇవాళ యుద్ధ భయంతో ఉన్నది. యుద్ధంలో ఏం జరుగుతుందో తెలిసే పరిస్థితి లేదు. ట్రంప్ మొదటగా అంటే ఖమేనీ అంతం తర్వాత ట్రంప్ మాట్లాడిన మాట ఏంటంటే ఇరాన్ ప్రజలకు ఇక విముక్తి వచ్చింది, ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛనిచ్చినాం అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. బట్ ఆ తర్వాత ఈ పరిస్థితిని బట్టి ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేయాలా, ఇరాన్ ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడని అన్నారు. అది కాలేదు. మోర్ ఓవర్ అయతుల్లా ఖమేనీని చంపేసిన తర్వాత ఇక శక్తిహీనం అయిపోతుంది నాయకత్వం లేకపోతే. సో ఇరాన్ను మనం చేజిక్కించుకోవచ్చు, చెప్పు చేతుల్లో ఉంటుంది అనుకున్నాం. ఏదైతే వెనిజులా అధ్యక్షుడి మధురది ఎట్లాంటి ఎపిసోడ్ చూసినాం, ఆ ఎపిసోడ్ ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసింది వాస్తవానికి. బట్ మొజ్దాబీ ఖమేనీ వచ్చిన తర్వాత అంతకు మించిన కఠినత్వంతో ఇరాన్ ఉంటుంది. ఇది అంచనా వేయడంలో ట్రంప్ విఫలమయ్యాడు కదా. ఖచ్చితంగా నాయకత్వంలో అయతుల్లా ఖమేనీ, అలీ ఖమేనీ చంపినప్పుడు 44 మంది ఆయన దగ్గర నాయకత్వం చంపేసి, కానీ ఇరాన్ యొక్క సైనిక శక్తిని తక్కువ అంచనా వేసింది. ముందులాగానే ఉంది. ఇంకా ఆ మాట ఎందుకు 4000 కిలోమీటర్ల దూరంలో డిగో గార్సియా దీవి మీద దాడి చేయగలిగిందంటే వాళ్ళకి 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ లేదు అని ఇప్పటిదాకా అమెరికా అనుకున్నది. అంటే సిఐఏ విఫలం కాదా, అమెరికా గూఢచర్య విఫలం కాదా.
చూస్తున్నాం కదా మనం. అవును. అందుకని అమెరికా గూఢచర్యం ఒకసారి ఫలించింది. ఎప్పుడు ఫలించింది? అయతుల్లా అలీ ఖొమైనీని చంపడానికి పనికొచ్చింది. సిగ్నలింగ్ వ్యవస్థను నాశనం చేయడము, మొత్తం అంతా వాళ్ళ ట్రాఫిక్ సిగ్నల్స్ బట్టి వాళ్ళ మొత్తం అంతా నాయకత్వం ఎటుపోతుందని తెలుసుకోవడం. దాంతోని మొదటి విజయం సాధించింది. 28 నాడు జరిగిందే మాత్రం విజయం అమెరికాకు. 28 అంటే 1 మార్చి నుంచి ఇప్పటిదాకా సరిగ్గా 34 రోజులు 33 రోజులలో ఒక్క విజయం కూడా రైట్ సార్. అమెరికాకు దక్కలేదు. మ్మ్. అందుకని సమస్య లేదు. ఇవాళ ఈ యుద్ధం మాత్రం కొనసాగే అవకాశం ఎక్కువ ఉన్నది అంటున్నాను. అందరం ఆందోళన చెందాల్సిందే. మొత్తం స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. 6 రోజుల సంధి కొంచెం ఇవ్వడం వల్ల కొంతవరకు అప్ అండ్ డౌన్ అయితే నడుస్తున్నది. అంతే అంతే, జస్ట్ యుద్ధం అప్ అండ్ వల్ల డౌన్ అవుతుంది. నష్టమే తప్ప లాభం ఏం లేదు. థ్యాంక్ యూ రామోరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఈ యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం ఏం లేదు. ప్రపంచం మొత్తం కూడా అతలకుతలమవుతుంది. ఎక్కడికక్కడ మార్కెట్లన్నీ కూడా కుదలైపోతున్నాయి, స్టాక్ మార్కెట్లు కుదలైపోతున్నాయి. సో ఎవరి అంతం, ఎవరి పంతానికి ఎవరు అంతం కాబోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇరాన్ మాత్రం అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత, ముజ్తబా ఖమేనీ చేపట్టిన తర్వాత అధికార పగ్గాలు అంతకు మించిన రెట్టింపు కఠినంగానే వ్యవహరిస్తోంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు. సో ఇప్పటికీ 2-3 వారాల్లో భారీ దాడులు చేస్తామని చెప్పేసి ట్రంప్ బెదిరిస్తే దానికి కౌంటర్గా ప్రతిదాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తుంది తప్ప ఎక్కడ కించింత్ కూడా వెనకడుగు వేయట్లేదు, తల వంచట్లేదు ఇరాన్. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద చాలా డేంజరస్ పరిణామాలు పడబోతున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు పడబోతున్నాయి.